హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే రాగిజావా. ఇది సమ్మర్ సీజన్లో తాగడం వలన శరీరానికి ఎంతో చలువ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ సమ్మర్ సీజన్లో రాగిజావను డైలీ తీసుకోవడం ద్వారా మన శరీర ఉష్ణోగ్రతను చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా నేను రాగిజావను చేసుకోవడానికి రాగి పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం 2 స్పూన్స్ బియ్యాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బియ్యం ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా లేదు. ఆ తర్వాత హాఫ్ బౌల్ రాగులను కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని బియ్యాన్ని రాగులను రెండింటిని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఆ మిక్సీ వేసుకున్న పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి అందులో వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో నానబెట్టుకునే ముందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె ఉంచుకోవాలి ఫ్రెండ్స్. అందులో నేను 2 టేబుల్ స్పూన్స్ పౌడర్ని నానబెట్టుకున్నాను కదా, 1 స్పూన్కి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను 4 గ్లాస్ వాటర్ని గిన్నెలో వేసి బాగా మరిగించుకున్నాను ఫ్రెండ్స్. ఆ వాటర్ మరిగేటప్పుడు ఈ నానబెట్టుకొని ఉంచుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఉండలు కడుతుంది. అది కాస్త చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ రాగి పిండి అనేది బాగా ఉడికి ఈ విధంగా గట్టి పడుతుంది. మనకి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే గిన్నెకి సైడ్స్లో ఈ విధంగా పొంగులాగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీనిలో మజ్జిగ వేసుకొని తాగినా బాగుంటుంది, లేదంటే పాలను వేసుకొని తాగినా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మన రాగిజావ రెడీ అయిపోయింది. ఈ రాగిజావ పూర్తిగా చల్లారిన తర్వాత గ్లాసులలో సర్వ్ చేసుకున్నాను. ఫస్ట్ గ్లాస్లో మామూలుగా రాగిజావనే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. రెండో గ్లాస్లో మజ్జిగ రాగిజావ రెండో మిక్స్ చేసి సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మజ్జిగతో తాగడం ఇష్టం లేకపోతే పాలు వేసుకొని కూడా తాగొచ్చు. అది కూడా ఇష్టం లేకపోతే ప్లెయిన్గా కూడా తాగొచ్చు ఫ్రెండ్స్. ఈ రాగిజావ సమ్మర్లో తీసుకోవడం వల్ల హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్. రాగులను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ద్వారా హెల్త్కి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.